ప్రజలకు నేను బీఎస్పీ పార్టీ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నా. ఇక్కడ మన ప్రొద్దుటూరు జిల్లా హాస్పిటల్ అనేది ఒకటి ఉంది. ఇది మన పేపర్లో కానీ ప్రజలు అందరూ చెప్పుకునేదనే జిల్లా హాస్పిటలే కానీ ఇక్కడ స్పందించని డాక్టర్లు ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తా హాస్పిటల్ను వచ్చిన పేషెంట్లను బాధితులను ఒక ఉన్నత స్థాయి పదవిలో ప్రజలను రక్షించవలసిన డాక్టర్లే ప్రజల పట్లను దూషించడం, తిట్టడం. ఇక్కడ వైద్యం చెయ్యము, మీరు బయటికి వెళ్ళండి, డాక్టర్లే రెఫర్లు చేయడం, మేము ఇక్కడ వైద్యం చెయ్యము, మీరు డిలే అయింది, హాస్పిటల్కి పోండి, ఈ హాస్పిటల్కి పోండి, మీరు కడప రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి అని ఇక్కడ డాక్టర్లే సలహాలు ఇస్తున్నారు. ఎందుకు ప్రొద్దుటూరు ప్రజల పట్ల ఇక్కడ ప్రొద్దుటూరులో జిల్లా హాస్పిటల్ డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళు డాక్టరేట్ చేయట్లేదా? ఎంబీబీఎస్ చదువుకోకుండా అవినీతికి లోపడి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారా? గతంలో కూడా ఇట్లా చాలా విషయాలు ప్రొద్దుటూరు హాస్పిటల్ గురించి కూడా జరిగినాయి. ఈ మా బాధితురాలు జమ్మలమడుగు ప్రైవేట్ హాస్పిటల్లో కట్టించుకొని వచ్చింది. జమ్మలమడుగు ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్లు ఏమని చెప్పారంటే, ప్రొద్దుటూరులో జిల్లా స్థాయి హాస్పిటల్కి వెళ్ళండి, ఇక్కడ మీకు కట్టించుకోండి, రాడ్లు వేయించుకొని అని గతంలో చెప్పడం జరిగింది. ఆ గతంలో తీసుకొచ్చిన రిపోర్ట్లను ఇక్కడుండే ఎంక డాక్టర్లు కృష్ణారెడ్డి గారు అనే డాక్టర్ గారు ఇక్కడ కూడా మేము ఆపరేషన్ చెయ్యము, మా దగ్గర అన్ని సదుపాయాలను కూడా మేము చెయ్యము, మీరు కావాలంటే జిల్లా స్థాయి కడప రిమ్స్కి వెళ్ళి మీరు అక్కడ డాక్టర్ను సలహా తీసుకోమంటున్నారు. ఎందుకు అక్కడికి వెళ్ళి సలహా తీసుకోవాలి? పేద ప్రజలు అంత దూరం వెళ్ళలేకనే కదా మన ప్రొద్దుటూరుకి వచ్చేది. అక్కడికి వెళ్ళి సలహా తీసుకొని వస్తే ఇక్కడ ఈయన చేస్తారంట. అసలుకు ఇక్కడ ఎంతమంది డాక్టర్లు ఉన్నారో కూడా తెలియలేదు. ఒకసారి మన సూపరింటెండెంట్ సార్ కానీ నేను వెళ్ళి కలిశాను. సార్, సమస్య ఇది, బాధితురాలు బాధపడుతుంది, మీరేమన్నా సహాయం చేయండి, నిరుపేదలు వచ్చినారని అంటే ఆయన స్పందించడం ఏమిటంటే, ఈ హాస్పిటల్లో ఏ డాక్టర్ గారికైనా నేను చెప్పగలను, ఆ ఎముకల డాక్టర్ కృష్ణారెడ్డి గారికి నేను ఎటువంటి సమాధానం నేను చెప్పలేను అని మన సూపరింటెండెంట్ సార్ గారే చెప్పారు. కృష్ణారెడ్డి గారు ఏమన్నా మేము ఇక్కడ చెయ్యము, ప్రజల పట్ల మేము స్పందించము అని వచ్చిన వాళ్ళను తిట్టడము, దోషించడము, వాళ్ళను భయభ్రాంతులు గురి చేయడము జరుగుతుంది. తీసుకోండి, అక్కడ ఏమన్నా చెప్తారేమో, అక్కడ చూస్తారేమో, ఇదైతే మేము కట్టాలేమో. ఏమన్నా అన్నాడా నిన్ను? ఏమన్నా గదులుకోవడం కానీ? గదులుకుంటున్నాను, మీరు చెప్తాను, మీకు చెప్పినాను కదా, మళ్ళీ ఇంటికి వచ్చినాను.